గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామం ఉండవల్లిలో రాజధాని రైతులు ఆందోళన చేపట్టారు. కొండవీడు వాగు సీడ్ యాక్సెస్ రోడ్డుకు అవసరమైన భూముల్ని ఇచ్చామన్నారు. ఒప్పందంలో భాగంగా తమకు ఇప్పటి వరకు ప్లాట్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ ని కలిసే తమకు ఫేక్ రైతులంటున్నారని వాపోయారు. తమను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. నా పేరు తక్కిలపాటి సంజీవ్ రెడ్డి, ఉండవల్లి. ఆ రోజు 1955లోని మా తాతగారు 3 ఎకరాల పొలం ఇంజిన్ బాయ్ కింద 1450 ఎకరాలకు సాగులో ఉంది. మా పొలంలో నుంచే ఉంది. నేను ఉండవల్లి రైతుని కాదనడానికి మీరు ఎవరైనా రుజువు చేస్తే ఇది నా ఆధార్ కార్డు అండి. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. మా పొలం 3 సార్లు పోతుంది. మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. అదే నారాయణ గారు చెప్పాము, అదే మన లోకేష్, మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ అబ్బాయికి చెప్పాము. మీ ద్వారాగా, మీడియా ద్వారాగా మాకు న్యాయం చేయమని కోరుతున్నాం. మేము స్పీడ్ యాక్సెస్ ఇవ్వడానికి మా ఊరు రైతులందరూ సహకరిస్తున్నాం. అదేవిధంగా వాక్ కింద పోయేదానికి కూడా మేము ఒప్పుకున్నాము. కాబట్టి ఈ మీడియా ద్వారాగా మాకు వాళ్ళు పెద్దలు కూర్చుని మాకు అన్యాయం జరగకుండా న్యాయం చేయమని కోరుతున్నాం. ప్రభుత్వాన్ని తిట్టే విధానం కరెక్ట్ కాదు, రైతుల్ని ఇబ్బంది పెట్టే విధానము కరెక్ట్ కాదు అనే దాని మీద మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే మాట్లాడే విషయాలు కొన్ని ఈ మీడియా ద్వారాగా ఇక్కడ రైతులు ఏం మాట్లాడారు అనే దానికి కొన్ని కట్ చేస్తే చేయొచ్చు, కానీ స్వచ్ఛందంగా మాట్లాడే మాత్రం ఈ మీడియా ద్వారాగా ఛానల్కి అందించి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎవరైనా ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాం. ముందుగా నారాయణ గారు కానీ ఇంకా ఆ సిఆర్డి అధికారులు కానీ వీళ్ళందరూ వచ్చి కూడా మీరు సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇవ్వండి, మేము మీకు మాత్రం ఇంకా అంగుళం కూడా పక్కన ఎక్కడ తీసుకోము అని బాగా నమ్మలికి మమ్మల్ని నమ్మించి ఆ సీడ్ యాక్సెస్ రోడ్ అంతవరకు నాది ఉండవల్లిలో 265 సర్వే నెంబరు 3 ఎకరాల 71 సెంట్లు, దాంట్లో ఎకరం 32 సెంట్లు సీడ్ యాక్సెస్ రోడ్ కింద పోయింది. ఎక్కడైనా సరే పూలింగ్ ఇచ్చిన దాంట్లో మీరు దాంట్లో వేలుపెట్టద్దు. ఇక ఈ పూలింగ్ ఇవ్వని దాంట్లో ఎక్కువ చేసిన పెడితే మాత్రం మన రైతులందరూ ఎదుర్కొన్న దానికి ఇవ్వద్దు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం. పూర్తిగా మునిగిపోయే ప్రాంతం కానీ రాజధానికి వద్దని చెప్పినా కూడా ఎవరి మాట, రైతుల మాట కానీ, మండల పరిషత్తుల సభ్యుల మాట కానీ, గ్రామ పంచాయతీ సభ్యుల మాట కానీ, ఆఖరికి ఎన్జిటి కోర్టు మాట కూడా ఏం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు చెప్పినా ఎవరు ముఖ్యమంత్రి గారు వినలేదు, ఎవరిని పిలిచి అడగలేదు, ఏ ఎమ్మెల్యేని సంప్రదించలేదు. ప్రతిపక్ష నాయకులను కానీ స్వపక్ష నాయకులను కానీ పిలిచి, రైతులందరినీ పిలిచి ఎవరితోనూ ఎప్పుడు సమావేశాలు జరగదు.